నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. అభివృద్ధి అంటే కేవలం గణాంకాలు కాదు, అది ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే శక్తి. అందుకు ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. ఖజానాకు రాబడి పెంచడం అనేది లాక్కునేలా కాకుండా అవకాశాలు సృష్టించేలా ఉండాలి. పారిశ్రామిక పునర్నిర్మాణం, ఆధునిక సాంకేతిక రంగాలపై దృష్టి పెట్టడం ద్వారా మాత్రమే ప్రగతి సాధ్యమవుతుంది. ఈ దిశగా స్పష్టమైన లక్ష్యం ఏర్పరచుకున్నప్పుడే అభివృద్ధి దిశగా అడుగులు వేయగలుగుతాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన దృష్టిని అంతర్జాతీయ పెట్టుబడుల వైపు మళ్లిస్తోంది. నవంబర్ 14-15న విశాఖపట్నంలో జరగబోయే CII భాగస్వామ్య సదస్సు విజన్ 2047కు శ్రీకారం. ప్రపంచం ఎలా అడుగులు వేస్తోంది? మనుగడంటే ఏంటి? నాయకత్వం ద్వారా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? చంద్రబాబు అండ్ టీం వేసే వ్యూహాలు, పెట్టుబడుల ఆకర్షణల తీరును ఇప్పుడు తెలుసుకుందాం. అధికారంలోకి రావడం ఎంత కీలకమో ఆ అధికారాన్ని ప్రజల మదిలో నిలిపే నిర్ణయాలు తీసుకోవడం అంతకంటే ముఖ్యం. అభివృద్ధి అనేది కేవలం పదవిలో ఉండడం వల్ల కాదు, ప్రజల అవసరాలు అర్థం చేసుకుని వనరులు సమర్థవంతంగా వినియోగించి వ్యూహాత్మక దృష్టితో ముందుకు సాగితేనే సాధ్యమవుతుంది. ఆ దిశగా వేసే ప్రతి అడుగు కీలకం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే దిశగా పయనిస్తోంది. విశాఖ వేదికగా నవంబర్ 14-15 తేదీల్లో జరగనున్న CII పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా విజన్ 2047కు బలమైన శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ సమ్మిట్కు 45 దేశాల నుంచి 300 మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో 410 ఒప్పందాలు చేసుకోనున్నారు. ప్రభుత్వం అంచనా ప్రకారం ఈ ఒప్పందాల ద్వారా సుమారు 9.80 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలోకి రావచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో 270 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇది కేవలం ఒక సమ్మిట్ కాదు, రాష్ట్ర ఆర్థిక భవితకు బలమైన పునాది. నాయకత్వం, వ్యూహం, పెట్టుబడులు ఇవన్నీ కలిసే అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తాయి. ఒక రాష్ట్రం ఆలోచనలను విదేశీ సంస్థలు గుర్తించాలంటే దానికి ప్రణాళికాబద్ధమైన దృష్టికోణం అత్యంత అవసరం. ఈ దిశగా 2 రోజుల పాటు జరగనున్న CII సమ్మిట్ను విజయవంతం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రముఖులు నేరుగా సమ్మిట్ వేదికకు చేరుకునేలా 3 హెలీప్యాడ్లు సిద్ధం చేశారు. సమ్మిట్ జరిగే ప్రాంతంలో 1000 కార్లు నిలిపేలా పార్కింగ్ ఏర్పాటు కూడా పూర్తయ్యాయి. వాస్తవంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల వ్యవధిలోనే BPCL వంటి కేంద్ర ప్రభుత్వ దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి తోడయ్యాయి. ఈ పరిణామాలతో పెట్టుబడుల రంగంలో విజన్ 2047 అధ్యాయం ఆంధ్రప్రదేశ్లో మొదలైందనే అంచనాకు పరిశ్రమలు, వ్యాపార వర్గాలు, రాజకీయ విశ్లేషకులందరూ చేరుకుంటున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం అంటే కేవలం ఫోన్లు, మెయిల్స్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని భావించడం పొరపాటు. ఇందుకు మౌలిక వస్తువులు, ప్రభుత్వ రాయితీలు, పారదర్శక విధానాలు, వీటిని పెట్టుబడిదారులకు చేరవేయడం అత్యంత కీలకం. ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ స్టార్ క్యాంపెయినర్గా ముందుండి నడిపిస్తున్నారు. వివిధ దేశాలకు వెళ్లి ప్రపంచ వేదికలపై నిలబడి రాష్ట్రంలో ఉన్న అపారమైన అవకాశాలను, సానుకూల విధానాలను, స్థిరమైన పాలనను, నైపుణ్యం కలిగిన మానవ వనరులను, నూతన సాంకేతికతను సమర్థంగా బ్రాండింగ్ చేస్తున్నారు. నడిపించే నావ దిశగా ఉంటే వెనుక ఉన్నవారు కూడా అదే రూట్లో సాగుతారు. సీఎం చంద్రబాబు ఆలోచనలను అనుసరిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్తో పాటు ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు కేవలం రాష్ట్రంలో కూర్చుని సదస్సులు నిర్వహించడానికే పరిమితమవకుండా స్వయంగా విదేశాలకు వెళ్లి పెట్టుబడులకు స్వాగతం పలుకుతున్నారు. ఇదంతా రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహాన్ని తీసుకురావడానికి జరుగుతున్న సమిష్టి కృషి. నాయకత్వం, ప్రణాళిక, ప్రచారం మూడు కలిసినప్పుడు అభివృద్ధికి మార్గం సులభమవుతుంది. వంటి చేత్తో చేపడితే అందుకునే లాభాల కన్నా కలిసి సాధిస్తే అందుకునే ఫలాలు మరింత అధికంగా ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అదే దృష్టితో మంత్రి లోకేష్ ఇప్పటికే అరబ్ దేశాల్లో పర్యటించి పలువురు నేతలను కలిసి విశాఖ పెట్టుబడుల సదస్సుకు రావాలని పెట్టుబడిదారులకు ఆహ్వానం పలికారు. పెట్టుబడుల సదస్సు అనేది ఒక రాష్ట్రం తన పారిశ్రామిక సామర్థ్యాన్ని, సహజ వనరులను, విధానపరమైన సరళతను ప్రపంచానికి చూపించే వేదిక.
ఈ వేదిక ద్వారా రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు లభిస్తున్నాయి. రాష్ట్ర ఆదాయంలో పెరుగుదల కనిపిస్తోంది. ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతోంది. అదే ఆదాయం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఇతోధికంగా తోడ్పడుతోంది. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కుదుట పడుతున్న రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి. ఇది కేవలం పెట్టుబడుల సదస్సు కాదు, రాష్ట్ర ఆర్థిక భవితకు బలమైన దిశానిర్దేశం. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్తో పాటు ఇతర మంత్రులు చేపట్టిన విదేశీ పర్యటనలు కేవలం పెట్టుబడిదారులతో భేటీకి మాత్రమే పరిమితం అవ్వలేదు. ఈ పర్యటనల్లో భారత రాయబారులు, ఆయా దేశాల ప్రభుత్వ కీలక అధికారులతో ప్రత్యక్ష సమావేశాలు కూడా జరిగాయి. అభివృద్ధి, సహకారంపై తలపెట్టిన ఈ చర్చలు కేవలం ప్రోటోకాల్ ప్రకారం జరిగిన కార్యక్రమాలు కాదు. ముఖ్యమంత్రి సీనియారిటీ, పాలనా అనుభవానికి లభించిన ప్రాధాన్యతను ఇవి స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. చర్చలు ఎన్ని జరిగినా అంతిమంగా రాష్ట్రానికి తీసుకురానున్న పెట్టుబడులపైనే దృష్టి కేంద్రీకరించడం గమనార్హం. ఇది కేవలం పర్యటన కాదు, రాష్ట్ర అభివృద్ధికి, ఆర్థిక స్థిరత్వానికి, అంతర్జాతీయ నెట్వర్క్ బలపడేందుకు వేసిన వ్యూహాత్మక అడుగు. పెట్టుబడులు ఊరికే రావు. ఒక నాయకుడి దూరదృష్టి, సమయ పాలనా అనుభవం, జాతీయ, అంతర్జాతీయ నాయకులతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఇవన్నీ కలిసినప్పుడే రాష్ట్రంలో సుస్థిర విధానాలు ఏర్పడతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కార్యక్రమం కూడా అదే దృష్టికోణం నుంచి పుట్టింది. వ్యాపార వాతావరణాన్ని మరింత సులభతరం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఇప్పుడు పరిశ్రమలు స్థాపించాలంటే అనుమతుల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన రోజులు పోయాయి. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వేగంగా, పారదర్శకంగా మంజూరవుతున్నాయి. 8 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలిగే దిశగా రాష్ట్రం దూసుకు వెళుతోంది. ఐటీ దిగ్గజాలు విశాఖలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సంస్కరణల ఫలితంగా ఏపీ దేశంలోని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకుంది. వ్యాపారానికి సౌలభ్యం, యువతకు ఉద్యోగం, రాష్ట్రానికి అభివృద్ధి, ఇదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. పరిశ్రమలు రావడం ఒకెత్తైతే వాటిని స్వాగతించడం, స్థిరంగా నిలబెట్టడం ప్రభుత్వానికి ఎంతో ప్రధానం. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే కుదిరిన ఎంఓయూలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా నిర్ణీత గడువులోగా అవి వాస్తవ రూపం దాల్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యవేక్షణ యంత్రాంగాన్ని బలోపేతం చేస్తున్నారు. పెట్టుబడుల ఆకర్షణలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ వాటిని అధిగమించడం రాష్ట్ర అభివృద్ధికి కీలకం. భూసేకరణ సమస్యలు, అనుమతుల జాప్యం, ప్రభుత్వ అధికారుల నుంచి పారిశ్రామికవేత్తలకు సరైన సహకారం లభించకపోవడం వంటి సమస్యలను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తోంది. ప్రభుత్వం, అధికారులు, పారిశ్రామికవేత్తలు, కార్మికులు ఇవన్నీ ఒకే జట్టుగా పనిచేసినప్పుడు మాత్రమే రాష్ట్ర అభివృద్ధి అనే ఏకైక ఎజెండా సాకారమవుతుంది. పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థకు ఊపిరితిత్తుల్లాంటివి. వాటిని ఆహ్వానించి, పోషించి రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే శక్తి ప్రభుత్వానికి ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడుల సదస్సులు నిర్వహించినప్పుడు ఏం జరిగిందో ప్రజలందరూ చూశారు. అప్పుడు కుదుర్చుకున్న ఎంఓయూల వల్ల ఎన్ని పరిశ్రమలొచ్చాయో, అవి ఎక్కడ ఉన్నాయో తెలియని అయోమయ పరిస్థితి రాష్ట్రాన్ని చుట్టుముట్టింది. కానీ నేడు కూటమి ప్రభుత్వం ఆ ఆలోచనను మార్చింది. గతంలో వెళ్లిపోయిన పరిశ్రమలను తిరిగి రాష్ట్రానికి రప్పించే దిశగా చర్యలు చేపట్టింది. విశాఖలో జరగనున్న సిఐఐ సమ్మిట్కు దేశ విదేశాలకు చెందిన రాయబారులు, కాన్సుల్ జనరళ్లు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాలు, వ్యాపార రంగ ప్రముఖులు హాజరయ్యేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే కొన్ని పరిశ్రమలు రాష్ట్రంలో ల్యాండ్ అవ్వగా మరికొన్ని శంకుస్థాపన దశలో ఉన్నాయి. వాటిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ఇండస్ట్రీ, గూగుల్ డేటా సెంటర్ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. ఇవి కేవలం పెట్టుబడులు కాదు, రాష్ట్ర అభివృద్ధికి బలమైన సంకేతాలు. రెండు 2019-24 మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు దూరమైన అంశాల్లో అభివృద్ధి ప్రధానమైనది.
పెట్టుబడుల రాక సంగతి అటుంచితే గిర్రున తిరిగే కాలచక్రంలో వెనుతిరిగి చూసుకుంటే దొమ్మిలు, హత్యలు, కోట్లాటలు, అణచివేతలకే ప్రాధాన్యత ఇచ్చారా అన్న ప్రశ్నలు తలెత్తేలా రాష్ట్రం 20 ఏళ్ల వెనక్కి వెళ్లినట్టయింది. అప్పట్లో రాష్ట్రం నుంచి విదేశీ పర్యటనలు చాలా తక్కువగా ఉండేవి. ఒకవేళ ఏదైనా సందర్భంలో పర్యటనలు జరిగితే అవి వ్యాపారవేత్తల స్థాయిలోనే పరిమితమయ్యేవి. కానీ నేటి కూటమి ప్రభుత్వం దానికంటే ముందుకెళ్లింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో విదేశీ దౌత్య వేదికలకే అడుగు పెడుతోంది. అంతర్జాతీయ వేదికలపై రాష్ట్రాన్ని ప్రతినిధీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైజాగ్లో నిర్వహించనున్న CII గ్లోబల్ బిజినెస్ సమిట్ కూడా అదే దిశలో వేసిన వ్యూహాత్మక అడుగుగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుకుంటున్నది అభివృద్ధి. అది కేవలం గణాంకాల్లో కాదు, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాగలగాలి. ఆ మార్గంలో ప్రతి అడుగు వ్యూహాత్మకమే, ప్రతి ప్రయత్నం సంకల్పబద్ధం. ఆ లక్ష్యంతో నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో CII గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు, ఆదాయ వృద్ధి, మౌలిక వస్తువుల అభివృద్ధి, యువతకు భవిష్యత్తు, ఈ 4 మూల స్తంభాలపై నిలబడే మార్గం సిద్ధమవుతుంది. ఇదే లక్ష్యంతో, ఇదే నమ్మకంతో ఏపీ అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. అంతిమంగా ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేసేలా పరిస్థితులు మారడాన్ని ప్రజలే నిశ్చితంగా గమనిస్తున్నారు.